జై గురుదేవ్. దశోపనిషత్తులో ఒకటి అయిన తైత్తిరీయ ఉపనిషత్తుకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. తైత్తిరీయ ఉపనిషత్తు తైత్తిరీయ అరణ్యకంలోని 7, 8, 9 అధ్యాయాలకు సంబంధించినది. వీటిని శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అంటారు. శిక్షావల్లి గురించి తెలుసుకుందాం. ఉపనిషత్తులు పఠించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి శిక్షావల్లిలో చెప్పడము జరిగినది. ఈ అధ్యాయంలో ప్రధానముగా 6 విషయాలు ఉన్నాయి. అవి 1 వర్ణములు, 2 స్వరములు, 3 మాత్రలు, 4 బలము, 5 సామము, 6 సంతానం. అంటే అర్థాన్ని అనుసరించి కలిపి చదవడం. ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి, లేకపోతే తప్పుడు అర్థాలకు అవకాశం ఉంటుంది. ఈ విద్యను గురువు ద్వారా నేర్చుకోవాలి. దీనినే గురుముఖతః అంటారు. గురువుగారు చెబుతూ ఉంటారు, శిష్యులు తిరిగి పలుకుతారు. వల్లెవేయడం అంటే తిరిగి తిరిగి పలుకుతూ జ్ఞాపకం చేసుకోవడం. వేల సంవత్సరాల నుండి రూపాంతరం చెందకుండా వేదాలు సురక్షితంగా ఉన్నాయి అంటే అందుకు ఈ జాగ్రత్తలే కారణం. ఈ ఉచ్చారణ శాస్త్రంను శిక్షావల్లిగా పలకడానికి ఈ వివరణాత్మక లక్షణాలే కారణం. శిక్షావల్లి తర్వాత మహాసంహితలను బోధిస్తారు. అవి 5. 1 అధిలోకం, 2 అధి ఔతిష్యం, 3 అధి విద్య, 4 అధి వ్రజము, 5 ఆధ్యాత్మము. అంటే లోకములకు ప్రకాశించు వాటికి, విద్యకు, సంతానమునకు, శరీరమునకు సంబంధించినవి. తరువాత బ్రహ్మకు అంగభూతమైన వ్యాహృతులను ఉపాసించాలి. అటు తరువాత పాంక్త 5 సంఖ్యల రూపంలో ఉపాసించాలి. లోకపాంక్తము అంటే భూమి, ఆకాశము, ద్యులోకము, దిక్కులు, మూలలు. దేవతాపాంక్తము అంటే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. భూతపాంక్తము అంటే జలములు, ఓషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ. ఆధ్యాత్మ పాంక్తము అంటే ప్రాణము, వ్యానము, అపానము, ఉదానము, సమానము. దీనిని వాయుపాంక్తము అని కూడా అంటారు. ఇంద్రియ పాంక్తము అంటే చక్షుషు, శ్రోతములు, మనస్సు, వాక్కు, త్వక్కు. ధాతుపాంక్తము అంటే చర్మము, మాంసము, స్నాయువులు, అస్థి, మజ్జి, సృష్టి అంతా. ఈ పాంక్తముల సమిష్టి రూపమైన బ్రహ్మమే అని ఉపాసన చేయాలి. ఈ ఉపాసన ద్వారా విశ్వరూపుడైన హిరణ్య గర్భుని పొందగలమనే విషయాలు ఈ ఉపనిషత్తులో చెప్పబడినాయి. వేదములు అభ్యసించిన తరువాత శిష్యునికి గురువు ద్వారా కొన్ని ఆదేశాలు, హితబోధలు ఉంటాయి. ఇదియే గురువు యొక్క ఆదేశం లేక అనుశాసనం. దీనినే వేద రహస్యము అని కూడా అంటారు. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో తైత్తిరీయ ఉపనిషత్తులోని 2వ భాగమైన ఆనందవల్లి గురించి తెలుసుకుందాం. జై గురుదేవ్.